వచ్చే ఎన్నికల్లో అయినా కాపు సామాజిక వర్గం వైసీపీకి కాపు కాస్తుందా? కాపులను దగ్గర చేసుకునేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? కాపు సామాజిక వర్గ ఓట్లపై వైసీపీ అధినేత ఎందుకు ప్రత్యేకంగా దృష్టి సారించారు? మాజీ మంత్రి అంబటి అరెస్టు తర్వాత కాపుల వైఖరిలో మార్పు వచ్చిందా? కూటమి ప్రభుత్వ వైఖరిపై వారు అసంతృప్తిగా ఉన్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి కాపు సామాజిక వర్గం మద్దతు ఇవ్వాలని ఆలోచన చేస్తుందా? విశాఖ వేదికగా వైసీపీ కాపు నేతల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి? లెట్స్ వాచ్. కాపుల చుట్టూ ఏపీ రాజకీయాలు మొదలయ్యాయి. విశాఖ వేదికగా కాపు సామాజిక వర్గ నేతలు సమావేశమయ్యారు. వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుతో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కరణం ధర్మశ్రీ ఇంట్లో భేటీ అయ్యారు. సాధారణంగా అయితే ఈ భేటీకి ప్రాధాన్యం ఉండేది కాదేమో. అయితే ఇటీవలి కాలంలో అంబటి రాంబాబు అరెస్ట్, ఆయన ఇంటిపై దాడుల నేపథ్యంలో వైసీపీ కాపు నేతల సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. గతంలో వంగవీటి రంగా హత్య, ముద్రగడ పద్మనాభం అరెస్టు వంటి విషయాలను ఈ భేటీలో చర్చించారు. కూటమి ప్రభుత్వంలో కాపులకు జరుగుతున్న అన్యాయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేలా వైసీపీ నేతలు కార్యాచరణ రూపొందించే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. కాపులను కూటమి ప్రభుత్వానికి దూరం చేయగలిగితే వచ్చే ఎన్నికల్లో తమకు రాజకీయంగా లాభం ఉంటుంది అని ఫ్యాన్ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారట. ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న సంగతి తెలిసిందే. దశాబ్దాలుగా ఏపీలో కులాల ప్రతిపాదన లేకుండా ఎన్నికలు జరగలేదు అంటే అతిశయోక్తి కాదు. ప్రధానంగా ప్రస్తుత రాజకీయాల్లో ఏపీలో 3 సామాజిక వర్గాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలోనే ఓ బలమైన సామాజిక వర్గానికి చెందినవారు కాగా, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు రెడ్డి కాపు సామాజిక వర్గాల నుంచి రాజకీయంగా కీలక స్థానాల్లో ఉన్నారు. గత ఎన్నికలు సైతం కులాల కాంబినేషన్ రాజకీయంగా గెలుపోటంలను ప్రభావితం చేసింది. 2014 ఎన్నికల్లో టీడీపీ జనసేన కలయికతో కాపు కమ్మ సామాజిక వర్గాలు కూటమి ప్రభుత్వానికి కలిసి వచ్చాయి. అయితే 2019 ఎన్నికల నాటికి జనసేన టీడీపీకి దూరం కావడంతో కాపు ఓటర్లు సైతం టీడీపీకి దూరమయ్యారు. అదే సమయంలో 2019 ఎన్నికల్లో మెజారిటీ కాపు సామాజిక వర్గం వైసీపీకి అండగా నిలిచింది. ఇక 2024 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జట్టు కట్టడంతో కాపు సామాజిక వర్గం గత ఎన్నికల్లో వారికి మద్దతుగా నిలిచింది. మెజారిటీ కాపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. ఇది కూడా వైసీపీ ఓటమికి ఒక కారణం. రాష్ట్ర రాజకీయాల్లో కాపు ఓటర్లు 23% వరకు ఉన్నారు. ఈ సామాజిక వర్గం ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. 2029 ఎన్నికల నాటికి సైతం కులాలు, లెక్కలు, పార్టీల గెలుపోటంలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. దీంతో ప్రతిపక్షం వైసీపీ కాపు సామాజిక వర్గ ఓట్లపై ఇప్పటి నుంచే ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కూటమి ప్రభుత్వంలో కాపులకు ప్రాధాన్యం దక్కుతోందని ఆ సామాజిక వర్గం భావించిందట. కానీ ఆశించిన స్థాయిలో వారికి అవకాశాలు రావడం లేదని అసంతృప్తి ఉందట. ఇక తాజాగా మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం, ఇంటిని దగ్ధం చేసే ప్రయత్నం చేయడం వంటి సంఘటనలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అదే సమయంలో సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన్ని అరెస్టు చేసి రాజమండ్రి జైలుకి పంపించారు. ఆ తర్వాత కూడా వరుస పీటీ వారెంట్లతో అంబటి బయటకు రాకుండా చేసే ప్రయత్నం చేసినా చివరకు బెయిల్ రావడంతో అంబటి విడుదలయ్యారు. అంబటి అరెస్టు సమయంలో వైసీపీ అధినేత జగన్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంబటి రాంబాబుని కాపు టైగర్ అంటూ చెప్పుకొచ్చారు. గతంలో ఎవరిని కూడా జగన్ ఇంతలా పొగిడిన సందర్భం లేదు. అయితే జగన్ కాపు టైగర్ అంటూ వ్యాఖ్యలు చేయడం ఆ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవడానికి అనే ప్రచారం ఉంది. అంబటి బెయిల్ పై విడుదలైన తర్వాత వైసీపీ నేతలు ఆయనకు మద్దతుగా చేసిన ర్యాలీలు, పార్టీ సీనియర్ నేతలు తరచుగా అంబటిని పరామర్శిస్తున్న తీరు అంతా కాపులకు వైసీపీ ప్రాధాన్యం ఇస్తుంది అనే సందేశం ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే అనే ప్రచారం లేకపోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భాల్లో కాపు నేతలపై దాడులు జరుగుతున్న విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. 2014-19లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ సమయంలో కాపులను బీసీలో చేర్చాలి అంటూ కాపు సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేశారు. ఆ సమయంలో ప్రభుత్వం ముద్రగడతో వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. తుని రైలు ఘటనలో ముద్రగడపై కేసులు పెట్టడం, ఆయన్ని బలవంతంగా అరెస్టు చేయడం, కుటుంబ సభ్యుల విషయంలో పోలీసులు అనుచితంగా వ్యవహరించడం వంటి సంఘటనలు కాపుల్లో టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత తీసుకువచ్చాయి.
2019 ఎన్నికల్లో కాపు ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపడానికి ఇది కూడా ఒక కారణం. అయితే 2019 ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా వైసీపీ ఆయన్ని టార్గెట్ చేసింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మొదలు అనేక విధాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. దీంతో కాపు సామాజిక వర్గం ఫ్యాన్ పార్టీకి దూరం కావడంతో పాటు టీడీపీ జనసేన కూటమి వైపు మొగ్గు చూపింది. తాజాగా వైసీపీ నేతలు కాపులను దగ్గర చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా గతంలో టీడీపీ కాపుల విషయంలో వ్యవహరించిన తీరుని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి మరి.